తెలిసిన బ్రేకప్ స్టోరీల గురించి మాట్లాడుకుందాం మనం, ఓకేనా? మీ సో ఒకళ్ళు ఊరికే అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు, రాఖీ కట్టించుకుని మ్, చివరికి ఆయన బ్రదర్ అయిపోయారు. అయ్యయ్యో, నిజంగానే బ్రదర్ అయిపోయారా? ఎగ్జాక్ట్లీ. ఓహో, సామాజ వర్గం స్టోరీ ఇక్కడ చెప్పారా మీరు? ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. మ్, మా ఫ్రెండ్ వాడు లవ్ చేస్తుండు. వాళ్ళిద్దరు స్కూల్ ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళు 10 years దాకా సిన్సియర్గా చేసిండు వాడు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ట్రిప్ పంపించేసిండు. ట్రిప్కి ఎట్లా 10,000 ఇచ్చి బెస్ట్ ఫ్రెండ్తో వెళ్తే ఇంకా కేరింగ్గా ఉంటుందని పంపించేసాడు అనమాట. వాళ్ళు రిటర్న్ వచ్చేలోపు ఈయనకి బ్రేకప్ అయింది, వానికి ప్యాకప్ అయింది. స్కూల్లో ఏదో అంటే ఆమె నాకు ఇంగ్లీష్ మాత్రం వచ్చు, ఆమెకు అన్ని సబ్జెక్టులు వచ్చు. ఆమె ఇంగ్లీష్లోనే రాదు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాదు, మిగిలిన అన్ని సబ్జెక్ట్ ఆమెకు వచ్చు అనమాట. సో నేనేం చేశాను, నాకు వచ్చిన ఇంగ్లీష్ ఆమెకు నేర్పించాను, ఆమెకు వచ్చిన సబ్జెక్ట్ నాకు నేర్పించింది. సో అలా కళ్ళు కలిసాయి. తర్వాత ఏం కాలేదు, జస్ట్ కలిసాయి. ఆగమా విన్నీరా. అయితే దాని తర్వాత ఆమెని క్లాస్ లీడర్, ఆమె నేను చెప్పిన ఇంగ్లీష్తో చదివేసి క్లాస్ లీడర్ అయింది. నేను వెనకాల కూర్చున్నాను. ఒకరోజు ఫైటింగ్ లైక్ పక్క బెంచ్ వాడితో ఫైటింగ్ అవుతూ ఉంటుంది కదా, అలా అవుతూ ఉంటే ఆమె క్లాస్ లీడర్ నా పేరు రాసింది బోర్డు మీద. నువ్వు నా పేరు రాస్తావా అని ధైర్యం అని చెప్పి తనతో గొడవ పడితే తను వెళ్ళి హెచ్ఓడికి కంప్లైంట్ ఇచ్చింది. అయితే హెచ్ఓడి కంప్లైంట్ ఇస్తే సరే నేను వీడు ఇద్దరిని తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ పెట్టింది. గొడవ అయింది. గొడవ అయిన తర్వాత బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత నాతో ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడేమో నన్ను తిట్టాడు. తను మధ్యలో ఉంది, వాడు వెనకాల ఉన్నాడు. సో నాకు కోపం వచ్చి నా షూ తీసి వాడి మీదకి ఇసిరిన. మధ్యలో ఈమె మూతుంది, వెళ్ళి ఆ మూతికి తగిలింది చాలా నీట్గా. ఇట్లా ఇట్లా తగిలింది, అది మంచి బ్లాక్. లైక్ అది 2021 అనుకుంటా. 2021 ఆన్లైన్లో పరిచయమైంది. మ్, ఒక ఫ్యూ డేస్ బాగానే ట్రావెల్ అయ్యాం. ఒకరోజు సడన్గా వీడియో కాల్ చేసింది, నార్మల్ వీడియో కాలే. ఆ, అంటే అంటే అదే అనమాట ఫస్ట్ టైం. తర్వాత చెప్పా, ఎందుకో నీ మీద నాకు ఎలా ఉన్నింది తర్వాత? చాలా ఏం అందంగా చెప్పారు? ఉండింది, Okay. చాలా అందంగా ఉండింది. సో నేను ఇంకా ఆ వీడియో కాల్ అయిపోయిన తర్వాత తనకు మెసేజ్ చేసా, ఎందుకో నాకు నీ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి, మ్, మేబీ నువ్వంటే ఇష్టం స్టార్ట్ అయింది అని చెప్పి అన్నా. మ్, తను కూడా ఆన్సర్ ఇస్తూ లేనట్టే ఆన్సర్ ఇచ్చింది. మ్, ఆ తర్వాత కొన్ని డేస్ ట్రావెల్ అయ్యాం. మ్. సో మనకేంటంటే అమ్మాయిలు కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ. నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిల్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు. బాయ్? లేదు లేదు. సో అంతా బాగుంది. అమ్మాయిలతో మాట్లాడొద్దు అనింది. ఆ, సరే తన కోసం ఆ మాత్రం చేయకపోతే ఎందుకు, మ్, సరే మాట్లాడను అని చెప్పా. మ్, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అమ్మాయి, ఆ, తనతో కూడా మాట్లాడకు, తనని దూరం పెట్టేసే అనింది. ఆ, నా లైఫ్ లో ఫస్ట్ వచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్. ఆ. ఆల్మోస్ట్ నాతో 7 years నుంచి నా లోలో ఉన్నింది, నా హైలో ఉన్నింది. అలాంటి అమ్మాయిని, నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయిని నేను ఎలా వదులుకుంటాను చెప్పండి. సో అందుకని నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, తెలా అమ్మా నువ్వు వరంగల్ వెళ్ళు, నేను నెల్లూరులో ఉంటాను అని చెప్పా. అప్పుడు బాగుండేలే అన్న, మరి ఇట్లా లేను. ఎందుకు ఇప్పుడు కూడా బాగున్నారు? ఎవరు చెప్పారు బాగాలేదు? ఇప్పుడు చాలా బాగున్నావు కదా. మీరు అట్లా అనకండి, సిగ్గేస్తుంది. 3 గంటలు అవ్వేది. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే సంధ్య థియేటర్ కాడికి రమ్మన్నా. ఆ, అప్పుడు వర్షం సినిమా రిలీజ్ అయింది. ఆ, అయితే ఆ అమ్మాయి నేను కలిసి థియేటర్ ఎగరలాడినాం. ఆ. అయితే ఆ అమ్మాయి ఫేక్ అకౌంట్ అనుకున్నా. ఫ్రీక్ అకౌంట్? ఫేక్ 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 Okay. ఫేక్ ఫేక్. అయితే రియల్ స్టోరీ అందుకే చదువుకోండి ఫస్ట్. చదువుకుంటున్నాక. చెప్పు. ఆ, అయితే ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది, మ్, కానీ సినిమా అయిపోయే లోపల ఆమె డాన్స్ చేసింది. నేను నేను డాన్స్ చేయడానికే ఆమె తొలకపోయినా, వీడియో రికార్డింగ్ చేయడానికే ఆ, ఆమె వీడియో రికార్డింగ్ చేయడానికి తొలకపోయినా. బట్ ఆమె ఏమన్నదంటే February 27కి విష్ణు విన్యాసం సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం, సినిమాని హిట్ చేద్దాం నా కోసం. అబ్బా టచ్ చేసిన అసలు ఓరగల్లు పోరగాడు అసలు కాదు. ఒక్కసారి సార్ చెప్పండి సార్. వర్షం రిలీజా? రిలీజ్ అప్పటి నేను ఉట్లే సార్. అదే డౌట్ వచ్చింది. ఇప్పటికే అలాగే అంతే ఉన్నావు మరి. అవును సార్. ఓకే, మనం ఒక గేమ్ ఆడదాం. గేమ్ పేరు వీరి వీరి గుమ్మడి పండు. వీరి పేరేమి? సో అక్కడ మేము కొన్ని వర్డ్స్ కానీ లేదంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ యాడ్ చేసి ప్లే చేస్తాము. అవి అన్నీ అటాచ్ చేస్తే తెలుగు సినిమా పేరు వస్తుంది, అదేంటో చెప్పాలి. ఓకేనా? రెడీయా? రెడీ. కంత్రి.
కంత్రి ఎంత షార్ప్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ప్లీజ్. బాబా స్వాగ్ బాబా బాబా స్వాగ్. ఎలా భయ్యా భగవంత్ కేసరి? అక్కడ భగవద్గీత ఉంది, అది నామము కేసరి కలర్ కదా. కేసరి కలర్, అది ఎరుపు భయ్యా. గీతా గోవిందం. ఎగ్జాక్ట్లీ, గీతా గోవిందం ఇస్ ద రైట్ ఆన్సర్. భగ గోవిందం. అండ్ నెక్స్ట్ చింతకాయల రవి. చింతకాయల రవి. చింతకాయల రవి. ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పండి. నెక్స్ట్ సైలెంట్ గా ఉండండి. సూర్య నాయల్. నా పేరు సూర్య. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. నెక్స్ట్ ఇది మీరు సైలెంట్ గా ఉండండి. శ్రీ విష్ణు గారు ఎంత మాత్రం గెస్ట్ చేయగలుగుతారో చూద్దాం. ఓకే, ఇది ఎవడో గెస్ట్ చేయలేడు. మధ్యలోది వీట్, ఇటు పక్క దొంగ, కొండవీటి దొంగ. కొండవీటి దొంగ. ఎవరు ఇది పెట్టింది? మేధావి ఎవడు? ఇప్పుడు సుమంత్ గారు గెస్ట్ చేస్తారు. సుమంత్ గారు గమ్మను ఉండండి. రెడీ. టైగర్ నాగేశ్వర. నెక్స్ట్ ఆవిడ తెలుగు సినిమా పేర్లు పాపం అవి పాతవి కదా, తెలీదు. మీరు చెప్పండి ఇప్పుడు. ఇది మోస్ట్ అండర్రేటెడ్ ఫిలిం అండి, అందరి ఫేవరెట్ ఫిలిం. రీరిలీజ్, అందరు రీరిలీజ్ కావాలని అడుగుతున్నారు. మేము కోరుకునేది కూడా అదే. ఆరుగురు ప్రతిభటనలు. సినిమా కోసం సొక్కలు చింపుకుంటామండి. రక్త కన్నీరు. రక్త కన్నీరు. అసలు ఇంత ఫాస్ట్ ఉన్నారేంటి మీరు? ఏ TFI ఐఏఎస్ బానిసలు. ఐపీఎస్ అయిపోయే వాళ్ళు. అండి. నెక్స్ట్ కింగ్డమ్. ఓకే, కింగ్డమ్. డ్రమ్ముని కాస్త డమ్ చేశారు. ఓకే, ఒక పని చేద్దాం. ఇవన్నీ చాలా సింపుల్ అంటున్నారు కదా మీరు. సో ఇంకా ఈ విష్ణు విన్యాసంని వేరే లెవెల్కి తీసుకెళ్లాలంటే ఎలాంటి మార్కెట్ ప్రమోషన్స్ చేస్తే బయటికి వెళ్తుంది అన్నది మీ మాటల్లో తెలుసుకుందాం. ఏం చేయాలి? ప్రమోషన్ ఐడియాస్ ఇవ్వండి మీరు. విష్ణు అన్న అంటేనే ప్రమోషన్, మళ్ళీ ప్రమోషన్ అవసరమా చెప్పండి? వా, టచ్ చేశాడు. ఇప్పుడు అదే చేస్తాం. చెప్పమని అడిగితే సోత్ చెప్తావేంట్రా? మీరు ఒక ముగ్గురికి చెప్పండి, వాళ్ళు ఇంకొక ముగ్గురికి చెప్పమనండి, ఇంకొక ముగ్గురికి చెప్పమనండి. అప్పటికి 10 ఏళ్ళు పడుతుంది. ఓటీటీలో చూస్తారు. నెక్స్ట్ ఏప్రిల్ 29th రిలీజ్ అయితే సినిమా. అట్లయితే హీరోయిన్ కి ఒక అబ్బాయిని ఎట్లాగైతే సెట్ చేస్తా ఉన్నాడు మూవీలో, అట్లాగే మా అందరికి ఒక ఎవరన్నా అమ్మాయిని సెట్ చేస్తే అది కూడా కైండ్ ఆఫ్ ప్రమోషన్ అవుతుంది కదా. హీరో వచ్చి ఇట్లా మీమర్స్ కి అమ్మాయిని సెట్ చేసాడు అని చెప్పి ఎంతకి తెగిచ్చావురా. ఇట్టాగన్నా నీకు గర్ల్ ఫ్రెండ్ కావడం కోసం, నీకు గర్ల్ ఫ్రెండ్ అవసరం కోసం శ్రీ విష్ణు గారినే సెట్ చేయమంటావు. ఆడికి ఇంకా టీజర్ అర్థం అవ్వలేదు అయితే. అందుకే చాలా మంది అమ్మాయిలు వెనకాల పడ్డాడని అర్థం చేసేసుకున్నాడు. తెంగరాదు, నేను సెట్ చేస్తాను అనలేదురా. నన్ను అడిగింది సెట్ చేయమని అమ్మాయి. మీకెందుకురా కుళ్ళు? నా పక్కన ఉన్న అమ్మాయిలు అందరూ బ్యూటిఫుల్. కాకిని ఇంగ్లీష్ లో అంటారు బ్రో, నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు బ్రో. బయట హలీం అమ్ముతున్నారు, కాస్ట్ 100. పొట్ట పడిపోతుందిరా నీ కింద. నీ పక్కన ఉన్న అమ్మాయిలు చూస్తే వస్తుంది లవ్. అన్న తీసే అన్ని కామెడీ ఉంటాయి, నవ్వు. నువ్వు ఉన్నావు లైక్ అడుగుతున్నా శ్రీ విష్ణు అన్న. ఇంకా చాలు చిన్న అన్న, నువ్వు చెప్పు అన్న. ఇద్దరు ఇంచుమించు టై. ఇంకో 2 అండి. నీకుంది బాగా కొవ్వు, అన్న కనబడితే స్క్రీన్ మీద అందరికి నవ్వు. చెప్పలేకపోతున్నాను అసలు. ఇద్దరు మీరే గెలిచారు. మేమే గెలుతాం. బ్రేకప్ వాళ్ళందరూ ఆగరా వితౌట్ మేకప్. బతుకు ఒక జట్కా బండి, బతుకు మీరందరూ ఇక్కడి నుంచి అన్న. ఇప్పుడు వీకెండ్ మొత్తం టీ పార్టీలు మొత్తం మంచి సెట్టింగ్ పెట్టావు. టీయేనా లేకపోతే ఇంకేమైనా? టీ పార్టీ మళ్ళీ టీ ఒక్కటేనా? సమోసా కావాలా? వీకెండ్ కదా, మా కుర్రాలకి ఏమైనా కొంచెం సమోసాలు కాదు, టీ కూడా కాదు. మరి టీ పార్టీకి ఎందుకు వచ్చావు? టీ పార్టీలో ఇంకేదైనా ఉంటుందని చెప్పి వచ్చాను. ఇంకేముంటుంది టీలో? మా అయితే 2 యాలకాయలు ఇష్టం. ఏం చేస్తారు వీకెండ్లు మామూలుగా?
కార్యక్రమాలని మాట్లాడుకుంటూ అలా రోజుని ముగిస్తాము. అదే చేద్దాం. వీక్ డేస్లో మామూలుగా జాబ్ ఆ జాబ్ ఏం లేదు, సినిమానే మనకి ఇదంతా. సినిమా చూడడమే మా జాబ్. అయ్యేసరికి మరి థమ్స్అప్లో గిన్సప్లు ఎందుకు సినిమా చూపించాను. అంటే మీ దగ్గర సెన్సార్ వాళ్ళ వీడియోస్ ఏమైనా ఉన్నాయా? 2 ఉన్నాయి. అంటే ఏంటన్నా? మేము మీరేంటి మీరు అవునా? కాదు, నాకు ఈ పంచులు అయ్యి అలా చూడండి. నేను ఆ నర్స్ ఇన్స్టాగ్రామ్ చూస్తే మీతో పాటు బ్యాగ్ చేసిన కూర్చున్నాను. అసలు నాకు పెట్టడం అసలు ఇదే రాదు. పోస్ట్ ఒకటే చేస్తూ ఇంకేమన్నా చేస్తా ప్లాన్ చేస్తుండా? నువ్వు చేసావు అలాగా? బ్యాగ్లో ఏముంది? చార్జరా? మరి అక్కడ పెట్టుకోకూడదు. స్కిన్ కేర్ ఏమన్నా ఉందా? మంచిగా తింటాం, మంచిగా పంటాం, మంచిగా నీళ్లు తాగటం. అన్న ట్రైలర్ లో మీరు ఫస్ట్ లో ట్రైలర్ రిలీజ్ చేసిన ట్రైలర్ గురించి మీరు మంచి ఫుడ్ అంతా ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నా? నువ్వు ఫుడ్ తినవా? హోమ్ ఫుడ్ తినవా? ఇప్పుడు కూడా తింటా. మరి టమాటాలు తింటావు కాబట్టి నువ్వు ఎలా ఉన్నట్టున్నావు. అన్న నాన్ వెజ్ అంటే గుర్తొచ్చింది, మీరు నెల్లూరు చేపల పులుసు ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేసాను. బాబు ఐస్ క్రీమ్, మలై కాజా, మళ్ళీ రియాజ్ బిర్యానీ బాగుంటుంది. అలాగే ఉన్నావు నువ్వు. విష్ణు విన్యాసం, వాస్తు సెట్టింగ్. కరెక్ట్ అన్నా, మీరు బాగా చూసుకుని కూర్చున్నారా? నల్ల చొక్క ఎందుకు కూర్చోబెట్టుకున్నారు?